మీ ఇంట్లో పెద్దోళ్ళు నిద్రిస్తున్నావేమో, నీకు మంచి చెప్పే వాళ్ళని నిద్రిస్తున్నావేమో, నీ తలకాయలు నిద్రిస్తున్నావేమో, నీ సంఘ పెద్దల్ని ఎదిరిస్తున్నావేమో, నీ నాయకుడిని ఎదిరిస్తున్నావేమో, ఏమి ఎదిరిస్తున్నావో, నీకు మంచి చెప్పే వాళ్ళని ఎదిరిస్తున్నావేమో, నీ నడిపించే వాళ్ళని ఎదిరిస్తున్నావేమో. జాగ్రత్త జాగ్రత్త. మరి చెప్తాను, ఏం అవదనుకుంటున్నావు, జాగ్రత్త. దేవుడికి మాట అన్నాడు, నేను ఎంపిక చేసుకుని నడిపిస్తున్న నాయకుడిని ఎవడన్నా ఏదన్నంటే మీరు డైరెక్ట్ ఎవరు కనుగుడ్లో ఏలెట్టినట్టో తెలుసా? దేవుడి కనుగుడ్లో ఏలెట్టేలా ఇలా అంటున్నట్టు. దేవుడి కనుగుడ్లో ఏలెట్టినోడు తర్వాత ఏమవుతుంది చెప్పండి. అది క్లాస్ జాగ్రత్త. నిజాయితీగా సేవ చేస్తున్న అందరూ నిజాయితీగా సేవ చేస్తున్న వారిని దేవుడికి పడి ఏడ్చే వాళ్ళ జోలికి పోయి మీ ఇష్టానుసారంగా కామెంట్లు ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు ఫోన్ టాకింగ్ లో ఎక్కడెక్కడ పడితే మీరు వాగుతున్నారో, మీరు వాడబడుతున్న నాయకుడిని, ప్రతి నాయకుడిని దిగజార్చి మాట్లాడుతున్నారో, ఆ రోజు భూమి విడిపోయింది. ఈరోజు భూమి విడదు, కానీ ఈ మాట నేను అనకూడదు, అది జరగకుండా గాక నీ బతుకు విడిపోతే ఏమంటారు? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.